హాయ్! ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. జనరల్‌గా మనం అవతలి వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు మన స్పీచ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, మనం కమ్యూనికేట్ చేయాలనుకునే కొన్ని ఇంగ్లీష్ పదాలు అవతల వాళ్ళకి కరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వని పరిస్థితుల్లో మనం రెగ్యులర్‌గా ఉండేటువంటి చిన్న వాడుక భాషలో ఉండేటువంటి పదాల యొక్క రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు మనం చేసే చిన్న మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయోటెక్ అనే పదాన్ని అవతలి వ్యక్తికి కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తికి అది డయోటెక్ అని అర్థమైందనుకోండి, డి కాదు బి అని చెప్పాలనుకుంటాం. సో అలాంటప్పుడు మనం ఎలాంటి రిఫరెన్సెస్ ఇస్తాం? బి ఫర్ బాంబే, బి ఫర్ బాల్ అనే రిఫరెన్సెస్ ఇస్తాం. బట్ జనరల్గా అందరూ అలా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే అండి. వెన్ యూ వాంట్ టు గివ్ సచ్ రిఫరెన్సెస్, మీరు దాన్ని ఎలా చెప్పాలంటే బి యాజ్ ఇన్ బాంబే, బి యాజ్ ఇన్ బాల్, ఇలాంటి రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఏ యాజ్ ఇన్ ఏరోప్లేన్, లేకపోతే ఏ యాజ్ ఇన్ యాంట్ అనాలి తప్పితే ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ ఏరోప్లేన్ అని చిన్నపిల్లలకి పాఠాలు చెప్తున్నట్టుగా మాత్రం చెప్పకండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ షేరింగ్. బాయ్.